ఖమ్మం పట్టణంలోని మున్నేరు నదిలోకి దిగి బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన చెక్ డ్యాంను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో 3 టౌన్ ప్రాంతంలో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. చెక్ డ్యాంను తిరిగి అదే ప్రాంతంలో నిర్మించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. 3 టౌన్ ప్రాంతంలో ప్రస్తుతం నీటి ఎద్దడి కొనసాగుతుంది. నీటి ఎద్దడికి ప్రత్యేకంగా ఒక కారణం అని చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 టౌన్ ప్రాంతంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి సమీపంలో ఒక చెక్ డ్యామ్ నిర్మించారు. దాదాపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో అప్పుడు దాదాపు 7.5 కోట్ల రూపాయల విలువతో ప్రకాష్ నగర్ బ్రిడ్జికి సమీపంలో దాదాపు 7 మీటర్ల ఎత్తులో ఒక చెక్ డ్యామ్ను కూడా బలమైన చెక్ డ్యామ్ నిర్మించారు. ఆ చెక్ డ్యామ్ను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనివల్లనే అప్పుడు 23వ సంవత్సరం 2023లో వచ్చిన వరదలు దీనివల్లనే కారణం. దీని పక్కన ప్రకాష్ నగర్ బ్రిడ్జికి ఎఫెక్ట్ ఏర్పడిందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్ణయం ఎలాంటి వాళ్ళు కూల్చివేతలు చెప్పకముందుకే 3 అడుగులు మాత్రం తీసేస్తామని చెప్పిన అధికారులు 3 అడుగులు మాత్రం పరిశీలిస్తున్నామని చెప్పేసి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి నేతృత్వంలో కొంతమంది బృందం కూడా పరిశీలించిన ఆ తర్వాత 3 అడుగులు తీసేస్తున్నారు. చివరికి చూస్తే పూర్తిగా కూడా దీన్ని కూల్చివేశారు. ఇప్పుడు ఈరోజు 3 టౌన్ ప్రాంతంలో ఎల్నినో ప్రభావం కారణంగా పూర్తిగా కూడా నీటి ఎద్దడి కూడా నెలకొంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతలు దీన్ని కూల్చివేత చెక్ డ్యామ్ కూల్చివేత నిరసిస్తూ ఈరోజు ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు 3 టౌన్ ప్రాంత నేతలు కూడా పూర్తిగా నిరాహార దీక్ష ధర్నా చేస్తున్న పరిస్థితిని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొన్నేళ్లుగా 3 టౌన్ ప్రాంతానికి ఎప్పటి నుంచి నీటి ఎద్దడి ఉండేది? మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా కానీ పంపింగ్ రోడ్ దగ్గర ఒక చెక్ డ్యామ్ ఉండేది. ఆ చెక్ డ్యామ్ ద్వారా వాటర్ అందని మీ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడ 7.5 కోట్లతో నిర్మించాడు. అప్పుడు 2-3 సంవత్సరాల పాటు 3 టౌన్ ప్రాంతానికి తాగునీటికి ఇటు సాగునీటికి కూడా రూరల్ ప్రాంతానికి పూర్తిగా అందినని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెక్ డ్యామ్ని ఎలాంటి నిర్ణయాలు లేకుండా అధికారుల అల్టిమేటాలు లేకుండా కూడా తొలగించారని చెప్తున్నారు. మీరు అసలు దీనికి కారణం ఏంటంటారు? ముందుగా తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం మనం ఖచ్చితంగా ఇది కూడా చర్చించాలి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, వారే స్వయంగా సీఎం కావటం, ఆ తర్వాత ఏదైతే గోదావరి జనాల్ని కృష్ణాతో కలపాలని చెప్పి సంకల్పంతో ఖమ్మంలో ప్రత్యేకంగా సీతారాం ప్రాజెక్టు ముందుకు తీసుకురావటం, తద్వారా ఎండాకాలం కూడా బ్రహ్మాండంగా నీటి వసతి ఉంది కాబట్టే చెక్ డ్యామ్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు చెక్ డ్యామ్లు కట్టాలంటే మంచినీటి వసతికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెక్ డ్యామ్లు ఎలో చేసే పరిస్థితి కాదు. కానీ బ్రహ్మాండంగా ఎండాకాలం కూడా మనకి నీటి కొరత లేదు కాబట్టే చెక్ డ్యామ్లు అవకాశం ఇచ్చారు. ఇవాళ మున్నేరుపై 6 చెక్ డ్యామ్లు కట్టారు. ప్రత్యేకంగా 3 టౌన్ సంగతి కనుక మనం పరిశీలిస్తే ఎన్నో ఏళ్ళుగా 3 టౌన్ మీద ఒక సీతకన్ను ఉంటుంది. గతంలో కూడా ఇదే మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రెయిన్ మార్కెట్ని షిఫ్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా ఎదుర్కొన్నాం. ఖమ్మంలో ఎన్నో సమస్యల మీద మనం 3 టౌన్ సమస్యల మీద ప్రత్యేకంగా 3 టౌన్ పరిరక్షణ కమిటీ అనే పేరుతో కూడా మనం యుద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు అందరం కూడా తలా ఒక పార్టీలో ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను గర్వంగా చెప్తున్నాను, 3 టౌన్లో నీటి వసతి, నీటికి సంబంధించి ఇబ్బంది ఉంది కాబట్టే ఆ రోజు మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు కోరగానే కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయలతోటి మరి చెక్ డ్యామ్ కడితే ఎంత నిర్దాక్షిణ్యంగా అది మరి పువ్వాడ అజయ్ కుమార్ గారి మార్క్ ఉండకూడదన్నా దేనికో అర్థం కాదు. ఆ రోజు అజయ్ కుమార్ గారు మరి చెక్ డ్యామ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా అధికారులను సంప్రదించి అధికారుల ఆలోచనతో ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు మీరు కూలగొట్టేటప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఎవరు నిర్ణయం తీసుకున్నది ఖచ్చితంగా బయట పెట్టాలి. దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలి. ఎందుకంటే వ్యక్తిగత నిర్ణయాలతోటి ఇలాంటి నష్టాలు ప్రజలకు జరగడానికి వీల్లేదు. కనీసం కూలగొట్టేటప్పుడు ఈరోజు ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితి ఎల్నినో ఉంది కదా, జనాలందరూ ఇబ్బంది పడతారనే ఆలోచన కూడా లేకుండా ఇప్పటికిప్పుడు కొట్టేశారు. కనీసం ఈ వర్షాభావ పరిస్థితి ఉన్నది, ఈ టైంలో ఎలా చేయాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం కానీ మేము కానీ పోరాడుతుంటే ఈ సమయంలో ఉన్న చిన్న చెక్ డ్యామ్ను కూడా కొట్టిపారేశాడు. దాదాపు ఒక 25-50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పాత చెక్ డ్యామ్ను కూడా కొట్టిపారేశారు. కాబట్టి వీటి మీద ఇమ్మీడియట్గా న్యాయ విచారణ జరగాలి. ఏదైతే 3 టౌన్ ప్రాంతం ఉందో ఈ ప్రాంతానికి నీటి సమస్య లేకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మరింత ఉధృతంగా మరి ఉద్యమంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మీరు చెప్పండి, అసలు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ చెక్ డ్యామ్ నిర్మాణం ఇక్కడ అసమర్థంగా ఉంది, దీనికి సంబంధించి 3 అడుగులే తీసేస్తామని ఒక పక్క ప్రకటనలు కూడా చేశారు. అధికారులు కనీసం దీని మీద ఎలాంటి ప్రకటన చేయకముందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది కాంట్రాక్టర్ల చేత ఇది కోలుగొట్టారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా 100% వాస్తవం. ఇది ఎటువంటి అధికారాలు అంటే జారీ చేయకోకుండా ఆర్డర్లు ఇరిగేషన్ నుంచి ఇది తీస్తే ఈ ముంపు ప్రాంతం నుంచి కొంత తప్పించవచ్చు ఈ గురి అని ఇచ్చినటువంటి జీవోలు లేవు, ఆర్డర్ లేవు. ఇవన్నీ ఏం లేకోకుండా కలెక్టర్ గారిని అడ్డం పెట్టుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్గా ఆయన ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఎక్కడైనా విపత్తులు అన్ఎక్స్పెక్టెడ్గా వాతావరణ శాఖ అనుకూలించక ఏదన్నా జరిగినప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఇవాళ ఈ 3 టౌన్ ప్రాంతానికి సంబంధించి
ఎంతోమందికి దాహార్తిని తీర్చినటువంటి చెక్ డ్యామ్, ఎంతోమంది రైతులకు నీళ్ళు అందించినటువంటి చెక్ డ్యామ్, ఉండగా దాదాపు 7,50,00,000తో నిర్మించినటువంటి చెక్ డ్యామ్ని ఇవాళ నేలమట్టం చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మేము అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ గారు మార్పు ఉండకూడదనే ఆలోచన విధానంతో పనిచేస్తూ ఉన్నాడో దానికి అనుగుణంగా మీరు కూడా ఇవాళ ఈ ఖమ్మంలో మరి తుమ్మల నాగేశ్వరరావు గారి మార్పు కూడా ఉండొద్దు అనేటువంటి నినాదంతో మరి పనిచేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే కాదు, మనం పంపింగల్ రోడ్డు దగ్గర గత 50 సంవత్సరం 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యామ్ను కూడా కూల్చేశారు. ఎన్ని లక్షల క్యూసెక్కులు నీళ్ళు పోయినాయి వరదలు వచ్చినప్పుడు. వరదలు అనేది ఎప్పుడో దాదాపు 60 సంవత్సరాలకు ఒకసారి మొన్న వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో అది చాలా ఉధృతంగా వచ్చింది. దాన్ని ఎవరం ఆపలేం. ఈ చెక్ డ్యామ్ ఉన్న హైట్ ఎంత, ఖమ్మంలో ఉన్నటువంటి ఆ హైట్ ఎంత, అది మునగటం, దీనివల్ల అది మునిగిందని చెప్పి దొంగ సాకులు చెప్తూ ఇవాళ ఈ చెక్ డ్యామ్ను గొలటం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారిని, పాలేరు నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90 కోట్లతోటి 5 ఫ్లైఓవర్లు కట్టి 5 ఫ్లైఓవర్ల కింద కూడా చెక్ డ్యాములు కట్టారు మీరు. మరి ఆ చెక్ డ్యాముల వల్ల మరి వాటికేం డ్యామేజ్ ఉండదా? ఇవాళ ఈ చెక్ డ్యామ్ని తీసుకొచ్చి కూలగొట్టారు. ఇవాళ మీరు పోయి మరి పాలేరు నియోజకవర్గంలో మరి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మీరు పోయి కూలగట్టుకోగలుగుతారా? మరి అక్కడ చెక్ డ్యాముల్ని అక్కడ కూలగొట్టలేరు. ఇక్కడ ఏంటంటే పువ్వాడ అజయ్ కుమార్ గారి పేరుని దూడ్చిపెట్టాలి. ఈ చెక్ డ్యామ్ వల్ల 3 టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది. దీన్ని కూల్చాలే ఒక దురాలోచనతోటి మీరు చేసినటువంటి పని తప్ప మీరు దీన్ని కూల్చడం వల్ల ప్రజల ఇంకా కోపాన్ని మీరు ఒడిగట్టుకోవటం తప్ప దీంట్లో ఏమీ లేదు. మేము తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మేమైతే ఏ శిలాఫలకాలు మా పేరు ఉండేటట్టుగా మేము స్తూపాలు కట్టుకున్నటువంటిది కాదు. ఇది ప్రజల కోసం కట్టినటువంటి ఈ చెక్ డ్యామ్ మళ్ళా పునర్నిర్మించాలి, ప్రజలకు నీళ్ళు అందించాలి 3 టౌన్లో. ఒక పక్క మీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మరి వాతావరణ శాఖ అధికారులే ప్రభావం ఉంది, ఎలినో ప్రభావం, నీటి సమస్య ఏర్పడుతుందంటేనేమో ఒక పక్క ముఖ్యమంత్రి రైతులకు నీళ్ళు అందించడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించుకోకుండా మీరు చేశారు. ఇవాళ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ నడవాలి, విజిలెన్స్ ఎంక్వైరీ నడవాలి. మరి ఎవరు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు, ఇచ్చినటువంటి అధికారుల ఉత్తర్వు ద్వారా దీన్ని తొలగించారనేది కూడా స్పష్టమైనట్టుగా మీడియాకు కూడా జనానికి కూడా తెలియపరచాలని చెప్తా ఉన్నాం. ఇంకా ముంపు ప్రాంతం ఉంది, ముంపు ప్రాంతం అంటే ఆ ముంపును పోగొడటానికే కదా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇద్దరు కలిసి మరి ఆ రోజు ఈ చుట్టుపక్కల మున్నేరుకి ఇరువైపులా వాల్ కట్టాలని చెప్పి దాదాపు 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సస్పెన్షన్ బ్రిడ్జి తీసుకొచ్చి మరి ఇవన్నీ చేసింది దేనికోసం? ఆ ముంపుని తప్పించడం కోసమే కదా. ఇవాళ మీరు చేస్తున్న పని ఏంది? ముంపు పేరు చెప్పి ఒక పక్క 3 సంవత్సరాలైనా వాళ్ళు నిర్మించలేకపోతా ఉన్నారు, నత్తనడక నడుస్తూ ఉన్నాయి ఆ పనులు. అది నిర్మించడం చేత కాదు, కానీ ఇట్లా చెక్ డ్యాములు కోలుకొట్టడానికి మాత్రం మీకు చేతనవుతుంది. మీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఇవే, కూల్చటం, ధ్వంసం చేయటం, బుల్డోజర్లతోటి పేద ప్రజల జీవితాలని రోడ్ల పడేయటం. ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇదే పందా కొనసాగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క పని కూడా లేదు. కాబట్టి ఇప్పుడు 100 సంవత్సరాల బ్రిడ్జిని కూడా చూసాం మనం కాలవడ్లో. అవతల పక్క చెక్ డ్యామ్ ఉంది దానవాయిగూడెం దగ్గర, యువతల పక్క పంపింగల్ రోడ్ దగ్గర చెక్ డ్యామ్ ఉంది. ఈ 2 చెక్ డ్యాముల మధ్యలోనే మరి మున్నేరు మీద పాత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మరి బ్రిడ్జి ఉంది. ఏ రోజు కూడా చెక్కు చెదరలేదే. చెక్ డ్యాముల వల్ల బ్రిడ్జిలు కూలుతాయా? ఎక్కడన్నా విన్నామా మనం? ఇవాళ కొత్తగా ఖమ్మంలో చూస్తూ ఉన్నాం. మరి ఇంత సీనియర్ మంత్రి అయి ఉండి మరి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా తప్పు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ చెక్ డ్యామ్ను కట్టాల్సిందే, ప్రజలకు నీళ్ళు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. మీరు చెప్పండి, ఒక పక్క అభివృద్ధి తుమ్మలంటే అభివృద్ధి అంటే తుమ్మలని చెప్పుకుంటాడు. ఒక పక్క మీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ 7.5 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మించారు. చెక్ డ్యామ్ వల్ల 3 టౌన్ కావచ్చు, ఇటు ఖమ్మం రోడ్లకి తాగునీరు సాగునీరు కూడా అందింది. ఇప్పుడు దీన్ని కూలగొట్టడంలో ఆంతర్యం ఏందంటారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7.45 కోట్ల వ్యయంతో ఇక్కడ మున్నేరు మీద దాదాపు 3 మీటర్ల ఎత్తుతో ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. మీకు తెలిసిన విషయమే, ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామనే అదే నినాదంతో ఇప్పటి మంత్రులు కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏమడ్డం వచ్చింది మీకు ఈ చెక్ డ్యాము? ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ గారు 525 కోట్ల రూపాయలతో అటు ఇటు 17 కిలోమీటర్ల దూరంతో ఒక కాంక్రీట్ వాల్ని నిర్మించడానికి డబ్బులు తీసుకొచ్చిన పరిస్థితి. అది కూడా ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదు. మీకు 60 అడుగుల ఎత్తుతో మనం గోడ నిర్మించిన తర్వాత ఈ 3 మీటర్ల చెక్ డ్యామ్ మీకు ఏమడ్డం వచ్చింది? ఇదివరకు అప్పుడు ఉన్న 3 టౌన్ ప్రజలు, ఖమ్మంలో ఉన్న నగర ప్రజలందరూ కలిసి
ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉంది. దాదాపు 450 ఫీట్ల లోతులో కూడా బోరు వేసిన నీళ్లు పడని పరిస్థితిలో ఇక్కడ వాళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ చెక్ డ్యామ్ను నిర్మించడం జరిగింది. అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతమైంది. ఏదైతే ఇప్పుడు చెక్ డ్యామ్ గొలగొట్టిన తర్వాత ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఆగాక ఇప్పుడు చాలా ప్రజలు ఇక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ చెక్ డ్యాము పునర్నిర్మించేదాకా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన ఉధృతం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సరే, ఓవరాల్గా చూడవచ్చు దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన కూడా దాదాపు 3.5 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిర్మాణం చేపట్టింది. 3.5 అడుగుల ఎత్తులో దాదాపు 7.5 కోట్ల రూపాయల వ్యయంతో మాత్రం చెక్ డ్యామ్ నిర్మించింది. 3.5 అడుగుల ఎత్తులో ఉన్న చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం వల్ల ఇటు కింది వరకు కూడా ఖమ్మంపట్నం 3 టౌన్ ప్రాంతం వరకు కూడా పూర్తిగా నీటి సౌలభ్యత ఎక్కువ ఉండేది. నీటి గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా ఉండటం వల్ల ఆ రోజు 3 టౌన్ ప్రాంతానికి కానీ ఇటు ఖమ్మం రూరల్ ప్రాంతానికి సాగునీరు, ఇటు ఖమ్మం టౌన్లో ఉన్న 3 టౌన్ ప్రాంతానికి పూర్తిగా తాగునీరుకి మాత్రం ఎలాంటి డోకా లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలోనే ఎలాంటి ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయం కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు దీన్ని కూల్చమని ఎక్కడ చెప్పలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేకున్నప్పటికీ మాత్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ కలెక్టర్ చేతిలో ఉందని చెప్పి ఆనాడున్న కలెక్టర్ పేరుతో మాత్రాన్ని కలెక్టర్ పేరుతో కూల్చివేతలు చేశారు. ఈ కూల్చివేతలు కూడా 7.5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా నీటిలో పోసినారు. ఈ చెక్ డ్యామ్ కూల్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ ఖమ్మం జిల్లా 3 మంత్రులకు కానీ ఏం సుప్రయోజనం వనగూరిందంటూ మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ ఈ చెక్ డ్యామ్ కూల్చడం వల్ల 3 టౌన్ ప్రాంతంలో పూర్తిగా భూగర్భ జలాలు కూడా పడిపోయినాయి. ఇప్పుడు 350 నుంచి 400 మీటర్ల 350 నుంచి 400 అడుగుల లోతులో బోరు వేస్తేనే కానీ వాటర్ వచ్చే పరిస్థితి. గతంలో ఈ చెక్ డ్యామ్ ఉన్న నిర్మాణం చేపట్టిన తర్వాత దాదాపు 3-4 ఏళ్ల పాటు మాత్రానికి 20-30 అడుగుల లోతులోనే నీటి లభ్యత కూడా ఉందంటూ మాత్రానికి ప్రజలు ఈ ప్రాంతవాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నిర్మాణం చేపట్టాలి. దీన్ని కూల్చివేతలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ కూల్చివేతలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దీనిపై నిగ్గు తేల్చాలంటూ బీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లాలోని తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, మున్నేరు వాగు నుంచి.